అమ్మాయిల్ని దక్కించుకోవడానికి ఇలా కూడా చేయవచ్చా అనేలా డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ along with his teams. Let's welcome them. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెనే కుమారి. ఈరోజు శుక్రవారం ఎక్కడ పనులు వదులు. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, అంట్లు తోమాలి, అన్ని కడగాలి. ఎన్ని పనులు ఉన్నాయో. ఏమండి దూరం జరుగు. ఏమైందండి? రాత్రి నాకు బల్లి పడింది. బల్లి పడితే ఏమైంది? వారం రోజులు దూరం ఉండాలి. లేకపోతే పెద్ద పులి మరి ఎక్కడిపోతాడు మీదకి. నీచు కంపు కొడుతుంది. ఎక్కడంటారు? పక్కింట్లో అనుకుంటా. అమ్మా, పక్క పరుషులో నీచు కంపు కొడుతుంది. వెళ్ళి అడగండి. సుబ్రావ్ ఏంటి సార్? ఏమి ఇంట్లో నీచు కంపు? అవును, చికెన్ ఉండాము. చికెన్ ఉండారా? అవును. నీసెందుకు ఉండారా? మా ఇష్టమే వండుకుంటు. మీకేమైంది? ఏమయ్యా, శుక్రవారం చికెన్ వండకూడదని తెలీదు? మటన్ దొరకలేదు మరి. ఏమైందండి దానికి ఇప్పుడు? మీకు అద్దెకిచ్చినప్పుడు ఏం చెప్పాను? ఏం చెప్పారు? నీచు వండకూడదని చెప్పానా? అవును. ఇంకోసారి వండితే ఖాళీ చేస్తాను చెప్తున్నాను. ఎందుకు పిలిచారా బాబు మీరు? ఆ సందీప్ గాడు ఏంటి తాగొచ్చి వాళ్ళ పిల్లని కొడుతున్నాడంట. అవునా? ఎలిపిలు చెప్తాను. ఒరే సందీప్, పండు బాబులం మేము, పండు బాబులం, పండుగ మాకు మేము మహారాజులం. ఏయ్! కళ్ళు తాగావు కదా, అవును సార్. అందులోకి హాట్ వాటర్ కలిపావు కదా, అవును సార్. మంచికి మటన్ తిన్నావు కదా. అవును సార్. ఇవన్నీ మీకెలా తెలుసు? అంటే అది టీవీలో వస్తుంది కదా, చూసా. టీవీలో వస్తుందా? సరే. ఏయ్, దూరం. ఏవిరా బడుద్దాయి పిల్లని కొడుతున్నావు తాగేసి. అయినా తాగిన పిల్లని కొడతా నువ్వే అడగడానికి. ఇల్లుకి అద్దెకిచ్చండ్రా, ఇల్లుకి అద్దెకిచ్చాను. వెళ్ళి పిల్లని బాగా చూసుకో. పోతులకి. ఇలా ఆచారాలు ఇల్లు. నా పిల్లలతో పెట్టుకుంటే అట్లుంటది. అందుకే చూసి ఇమ్మని చెప్పి అద్దెకి. సరే, తులసింది అమ్మన్నాను. వెళ్ళారా? వర్షం వచ్చింది. తర్వాత వెళ్ళొచ్చు కదండి. వర్షం వచ్చింది. పోనీ ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. ఆవిడే వచ్చింది. ఏమే తులసి, ఉదయాన్నే ఫోన్ చేసి హడావడి పెట్టేశావు. ఏంటి విషయం? అదే నీకు శుభార్ చెప్దామని. ఏమిటది? మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిందా? ఎంత మంచి శుభవార్త. వెళ్ళి స్వీట్ పట్టుకురండి. నాకు షుగర్ కదనే. తినమనలేదు, తీసుకురమ్మన్నాను. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి హైదరాబాద్ జాబు సాఫ్ట్వేర్. చెప్పలేదు సంబంధాలు చూసినప్పుడు? మంచి శుభార్త చెప్ప. అమ్మాయి మన అమ్మాయేనా? ఈ రోజున మన మాట వింటాడు ఎవడైనా సరే. ఆ. అబ్బాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రేమించాడా? స్వీట్ ఎందుకు? బుద్ధుందా నీకు అసలు? సిగ్గులేదా? కొడుకుకి బుద్ధి చెప్పుకోవాలి. మనం చెప్పినట్టు ఇప్పుడు పెంచే పెంపకం లేదా నీకు? కొడుకుని ఎలా పెంచాలి? అక్కడెక్కడో సిటీలో ప్రేమించాడంట, లగేత్తుకుని లాక్కొస్తే ఇది గొల్లు వేసేస్తుందంట. అసలు ఎవరినాడు ఒప్పుకున్నావు సంబంధానికి? మన ఇంట వంట ఉందా ఇలాంటిది? ఏంటే నువ్వు చెప్పేది వినేది? కొడుకు చెప్పుకొని పెంచే విధానం, పెంపకం ఒక గుట్టు గుప్పు ఉంటది. అర్థమైందా? నా కొడుకుని చూడు ఎంత మంచిగా పెంచుతున్నాను. వాళ్ళ ఇష్ట సరిగ్గా పెళ్లి చేసుకుని తప్పేంటి? ఏం తప్పలేదు. పోతలకి ఇంకోసారి నా ఇంట్లోకి వచ్చి కాలేరు. అలా ఎలా చేస్తారండి ఎవరినో ఇచ్చి పెళ్లి? నేను చూడండి నా కొడుక్కి నా మేనకోడలు రెడీ చేసి పెట్టాను. అవును, అమ్మాయి ఇంతకి అమ్మాయి అత్తయ్య. అమ్మాయి ఏంటో ఇదే నా కొడుక్కి ఇచ్చి చేయబోయే చుక్క. చక్కని చొక్క. అత్తయ్య, నీకు మనవడు కావాలా మనవరాలు కావాలా? ఊరుకో, అవ్వలేని పనులన్నీ. బాబు కావాలా పాప కావాలా? వాడు వచ్చాక మాట్లాడుకుంది. ఇప్పుడు ఎందుకు ఈ హడావడి? దాచుకుని సిగ్గంతా. మారు ముంత చోడు చింత. కాలు కడుక్కొని రావడం తెలీదా? వెళ్ళి కాలు కడుక్కొని రా. అమ్మా నమస్తే అమ్మా. ఎలా ఉన్నావు నాన్న? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? అవునమ్మా. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు? అంటే లేట్ రాసుకున్నానమ్మా నేనే. నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించాను. ప్రేమించావా? అవునమ్మా. ప్రేమిస్తే ప్రేమించావు, దాన్ని వదిలేసి దీన్ని చేసుకో. అవ్వదమ్మా అది. ఎందుకు అవ్వదురా? ఎందుకు అవ్వదు? చేసుకోదాని. ఎందుకంటే మేము పెళ్లి కూడా చేసుకున్నాం. పెళ్లి ఎలా చేసుకుంటావురా? నలుగురికి చెప్పుకుంటే ఏమైంది? ముగ్గురికి చెప్పుకోపోని. ఏమిటండి ఏం మాట్లాడరు? ఏం మాట్లాడలే, డైలాగ్లే రాయలేదాడు. పెళ్లి ఎలా చేసుకుంటావు?
అంటావరా? చేసుకుంటే చేసుకో, అది ఎక్కడో ఉంది కదా, వదిలేసి. నేను స్ట్రైట్ గా ఒక విషయం చెప్తున్నాను. మీరు గానీ యాక్సెప్ట్ చేయకపోతే నేను మీ ముందే చచ్చిపోతానమ్మా. బాబు ఎందుకురా చచ్చిపోవడం? మేమేదో అలా అంటాం గానీ పెళ్లి చేసుకుంటే మాకు మంచిదే కదా. సరే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేరా? అమ్మా పెద్ద పెద్ద డైలాగులు చెప్పేశాడు. తీసుకొస్తాను. తను తీసుకురా. అమ్మాయిలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పే ఉంది. బ్రష్ చేసుకోవాలని బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నాన్న మీ చెల్లి. హాయ్ చెల్లి. ఏంటి ఇది కూడా చిచ్చి అంటుందా? నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చేసిరా. ఒరే ఏమైందిరా నీకు? మన కుటుంబం ఎలాంటిది, మన పరువు ఎలాంటిది, ఇది ఎలా చేసావురా? తినాలనుకున్నప్పుడు కంచం లేకపోతే ఆకేసుకొని తింటాం కానీ ఎంగిలోకి వేసుకొని తినవురా. నీ కాలు పట్టుకుంటాను అమ్మనైతే అమ్మనయ్యాను, వదిలేరా. అరే మంచోడమ్మాడు. మంచోడ నీ ముఖం మండ. ఇంట్లో వెలుగు లేకపోతే కొవ్వు వెలిగించుకుంటాం కానీ అగరబత్తి వెలిగించవురా. నువ్వు డైరెక్ట్ గా అగరబత్తి అవునా? థర్డ్ మంత్ అమ్మా. ఏంది ఇదే? ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది, మంచి శుభార్త కూడా విన్నారు, అందుకనే శ్రీమంతం చేద్దాం అనుకుంటా. ఒరే నీకు మెంటల్ అయితే దీనికి ఈ పదార్థానికి శ్రీమంతం ఏంట్రా? నువ్వేమన్నా ఏం చేసినా నాన్న లేగండి. ఏమైందానా? డైలాగ్ మర్చిపోయావా? నా మాటినరా శ్రీమంతం. నా మాట కూర్చో. వస్తే పడిపోతురా. ఏమండి కొంచెం మా ఇంటికి వస్తారా? శ్రీమంతం చేస్తున్నాం. ఏమండి మా ఇంటికి వస్తారా? ఏమండి కొంచెం మా ఇంటికి వస్తారా? ఆంటీ గారు బాగున్నారా? బాగున్నాను. నాకు పెళ్లి అయింది, మీకు చెప్పలేదు కదా. మా అమ్మాలకు కూడా ఇష్టం లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, వీడినే చేసుకున్నాను. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆచారం అన్నారు, ఏదో అన్నారు, సాంప్రదాయం. ఏమైంది ఎడుతున్నావు? ఇలా చేసుకునే బదులు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించారంటే పెళ్లి చేసేదాన్ని కదరా. కనీసం ఒక అమ్మాయిని తీసుకొచ్చిన పెళ్లి చేసేదాన్ని రా. ఒక అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసేదాన్ని. నిజంగానా? నేను అమ్మాయిని ప్రేమించానే. నేను ప్రేమించింది దీన్నే. అత్తయ్య గారు ఆశీర్వదించండి. చల్లగుండు తల్లి. దూరంగా వీడు మళ్ళా అబ్బాయి. ఏరా మీసం తిప్పోసారి. మీ ఇద్దరు రూమ్మేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మంచి అమ్మాయి దొరికితే చాలు, మీరిద్దరు సంతోషంగా ఉండండి. రే నాకు పెళ్లి వాడికి ఇచ్చేసేద్దామమ్మా. ఎప్పటి నుంచి ఇద్దరు ఆడు, వీడు కూడా కావాలి ఒకటి. బాబు నువ్వు నిజంగా అబ్బాయివేనా? దీన్ని చూసే ఇప్పుడు మారిపోయాను. అందుకేనే లవ్ మ్యారేజ్ వల్ల తప్పేం లేదమ్మా. కులం గోత్రం ఇలాంటివన్నీ కాదు. అదే శీఘ్రమే కళ్యాణ్ ప్రాప్తి. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. మనుషులు మంచి అయితే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం మనకు కావాలి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు వెరీ నైస్. నాకు ఈ స్కిట్ లో ఒక మంచి మెసేజ్ ఉంది, అది చాలా నచ్చింది. ఇన్ టుడేస్ టైమ్స్ ఇలాంటి ఎక్కడైనా చూస్తే ఒక ఆనర్ కిల్లింగ్స్ ఉన్నాయి. సో ఒక మంచి మెసేజ్ ఉంది. అందరూ మంచి పర్ఫార్మ్ చేశారు, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. సో వెరీ నైస్ మెసేజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. కృష్ణ భగవాన్ గారు. రామ్ ప్రసాద్ గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రోహిణి సూపర్ గా చేశారు, అందరూ బాగా చేశారు. అయితే అమ్మాయిలా కాకుండా ఏదో ఆర్టిజం వచ్చిన వాళ్ళ చేశాడు. అందరూ చాలా బాగా చేశారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 20 out of 20.